తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నంద్యాల జిల్లా డోన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అయితే మృతులు అశ్విని, ఫరీదులుగా గుర్తించారు. ఇక వీరిలో ఫరీద్ పాత రౌడీ షీటర్గా తెలుస్తోంది. గత కొంతకాలంగా అశ్విని, ఫరీద్ల మధ్య వివాహేతర సంబంధం నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఇక వివాహేతరకు ఈ యొక్క సంబంధానికి భర్త, ఇద్దరు పిల్లలు, ఆమెకు వివాహితకు ఉన్నట్టుగా తెలుస్తుంది, ఇద్దరు పిల్లలు. సో అయితే ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో ఫరీద్ అశ్విని ఇంటికి వచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇలా ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రాజా టాకీస్ వెనక వీధిలో చోటు చేసుకుంది. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం డబుల్ మర్డరా లేకుంటే ఆత్మహత్యనా ఏంటి, అక్కడ దర్యాప్తులో ఏం తెలుస్తుంది? ఇద్దరు ఎట్ ఏ టైం చనిపోవడం పట్ల ప్రాథమికంగా ఏం తెలుస్తుంది కిరణ్? నంద్యాల జిల్లాలో ఇద్దరు వివాహితుల మృతి అయితే అనుమానాస్పదంగా అయితే కలకాలం రేస్తుంది. అయితే నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన ఇద్దరు ఎవరైతే రౌడీ షీటర్ ఫరీద్ అలాగే అశ్విని ఇద్దరి మధ్యలో వివాహేతర సంబంధం అయితే కొనసాగుతుంది. అయితే పాతపేటకు చెందిన షరీఫ్ ఒక మహిళ అశ్విని మహిళ ఇంట్లో మృతి చెందడం అయితే పలు అనుమానాలకైతే దారి తీస్తుంది. చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన అశ్విని కోడుమూరు మండలం కొత్తూరు చెందిన రవితో గత కొన్నేళ్ల క్రితమే వివాహం అయింది. వీరికి కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. అయితే పట్టణంలో పాతపేట నివాసం ఉండే అప్పట్లో ఫరీద్తో అశ్విని పరిచయం ఏర్పడింది. అయితే వివాహేతర సంబంధం ఈ హత్యకు గల దారికి తీసిందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే భార్య భర్తల మధ్య కూడా గొడవ ఏర్పడి ఉండొచ్చు, అలాగే ఈ వివాహేతర సంబంధం వల్ల హత్య చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అయితే ఇంట్లో ఆ మృతి చెందిన ఘటన చూస్తే అయితే మహిళ ఎవరైతే అశ్విని మహిళ ఉందో హత్య చేసి మృతి చంపేస్తారని చెప్పేసి కూడా సాక్ష్యాలు అయితే ఉన్నాయి. అయితే ఎవరైతే రౌడీ షీటర్ పర్వేజ్ కూడా అలాగనే మిగతా జీవిలాగా పడి ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంట్లో పొగతో కమ్ముకున్నాయి, అంటే పెట్రోల్ పోసి అంటించారా లేకపోతే వీళ్ళే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనేది కూడా పోలీసులు అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఇంట్లో పెట్రోల్ వాసనతో గది అంతా నిండిపోయి కాలిన స్థితిలో అశ్విని మృతదేహం ఓవైపు, అలాగే మరోవైపు పర్వేజ్ కాలిన స్థితిలో కూడా గోడ కానుకొని ఉండడం అయితే పోలీసులు అయితే గుర్తించారు. ఇటు అశ్విని కుటుంబ సభ్యులు కానీ అటు ఫరీద్ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా స్పందించారా కిరణ్? అక్కడికి రావడం జరిగిందా? వారి వర్షం ఏమైనా వినపడుతుందా లేకుంటే స్థానికులు ఏమైనా చెప్తున్నారా? ఈ ఇద్దరు ఇంటిపై అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారో హత్య చేస్తారో అనే విషయం తెలియాల్సింది. అయితే ఇప్పుడు ఎవరైతే అశ్విని వాళ్ళ భర్త కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. భర్త అప్పుడు ఏ సమయంలో కిరాణం షాప్ లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అశ్విని వాళ్ళ కుమార్తె కూడా సాయంత్రం వచ్చి చూసేదలకి పొగతో నిండుకుపోయిందని చెప్పి చెప్తున్నారు. అయితే బంధువులు వాళ్ళైతే విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తానికి అది నంద్యాల డోన్లో జరిగినటువంటి ఈ యొక్క ఘటన సంచలనంగా మారింది. ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎట్ ఏ టైం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. వారిని హత్య చేశారా ఎవరైనా, లేకుంటే వారిద్దరే వారికి వారు బలవన్మరణానికి పాల్పడ్డారా? ఈ ఘటన ఒకసారిగా సంచలనం రేపింది. అనేక అనుమానాలకు కారణమవుతుంది. ఎందుకంటే అక్కడ మంటల్లో తగలబడి ఉన్నారు. కానీ పోస్ట్ మార్టం అయితే దాంట్లో గాయాలు ఏమన్నా అయ్యాయా మంటల కంటే ముందు, లేకుంటే ఎవరైనా హత్య చేశారనేటువంటి వివరాలు అయితే బయటకు వస్తాయి. కానీ అంతకంటే ముందు ఈ యొక్క అగ్ని ఎలా సంభవించింది? వీరే అంటించుకున్నారా లేకుంటే ఎవరైనా అక్కడ అంటించి వెళ్ళిపోయారా? కిరసనాలంతా కూడా పోసినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వివరాలు కూడా అక్కడటువంటి స్థానికులను విచారించినా కూడా తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే పాత రౌడీ షీటర్గా ఉన్నటువంటి ఫరీద్ తన కేసులు కూడా తన పైన ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు అశ్విని అనేటువంటి ఒక మహిళతో పాటు కలిసి అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ స్థానికులందరినీ కూడా ఒకసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి కాదు కొంత భయాందోళన కూడా గురి చేసింది. ఎట్ ఏ టైం ఇద్దరు చనిపోవడం పట్ల అక్కడ వారు కొంత భయాందోళనకు కూడా గురవుతున్నారు. ఏంటి ఇలా జరిగింది, ఇక్కడ ఇంత దారుణమైనటువంటి స్థితిలో చనిపోయారేంటి, హత్యనా లేకుంటే వారే చనిపోయారేంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది ఒక మిస్టరీ డెత్ లాగానే చూస్తున్నారు. సో ఆ రకంగా హత్య ఏమైనా జరిగిందనే కోణంలో ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తే మరిన్ని వివరాలు మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది.